నమస్తేనండి. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మన ఆంధ్ర గూండారాజ్, ఆంధ్రప్రదేశ్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఘనకార్యాన్ని మేము ముందుకు తీసుకొద్దామని ఈ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి. ఇక సూటిగా సుత్తి లేకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదామండి. మీకు ఒక వీడియో చూపిస్తాను. అతను జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన మేలేంటి, తనకి ఎంత గొప్పగా సహాయం చేశాడనేది టెస్టిమోనీ ఇవ్వడానికి మన ముందుకి బోరుగడ్డ అనిల్ అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు అని నాకు తెలీదు. అతను ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే హాట్ టాపిక్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం చేశాడో అతను మాట్లాడతాడు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ప్లీజ్. ఆ వీడియో ప్లే చేయండి సార్. పార్టీని అంటిపెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతారు, జైలుకు పోతారు. మీ వెనకాల పార్టీ నిలబడపాయే, మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపోయి ఏం లాభం? ఇంకా ఎందుకు ఖాళీ చేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నా వెనకాల నిలబడలేదని ఎవరు చెప్పినారు నీకు? ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడిని కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు. మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే ఖచ్చితంగా 100% జగన్ అన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం నా కోసం పనిచేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్, అంటే ఇద్దరి కోసం, 2 persons కోసమే వాళ్ళు పనిచేసినారు. ఎవరు వాళ్ళు? ఫస్ట్ బోరుగడ్డ అనిల్, సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు. మీరు విన్నారండి క్లియర్గా. ఇంకో పార్టీలో ఉండి ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి, నా వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే అంత గొప్పగా ఈయన బయట తీసుకురావడానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు. అయితే మరి ఇలాంటి వాడిని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా, ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసుకురావడానికి గల కారణం, ఇంతకీ ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చేసే పని ఏంటి, అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు, ఒకసారి అతను చేసే పని ఏంటి, అతని పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తానండి. ప్లీజ్ ఆ రెండో వీడియో ప్లే చేయండి సార్. చేతికేసిన సంఖ్యలు తీసే చాలు నా కొడకలారా. అరగంట 9 నా కొడకలారా మీ తలకాయలు తీసేస్తాం. తింటాడు, అమ్మాయిలు పాడు చేస్తాడు, ఇంట్లో పనులు పాడు చేస్తాడు, స్కూల్ కి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్ కి కడుపు చేస్తాడు. రోజు 10 మందితో పడుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. తప్పని అట్లా మాట్లాడు. మీరు చూసిరా నా పడుకున్నప్పుడు చూసి ఇట్లా అంటే నేను ఇంటర్వ్యూ చేయలేనా? నీ అమ్మ నువ్వేం తోపుగానివా? వైఎస్ఆర్ సిపిని అంతం చేస్తావా? నిన్ను పుట్టించిన నా కొడుకు బయటికి రావాలా? వాడు వస్తే వాడి వల్ల కూడా కాదు రే. నీతో ఏ నా కొడుకు మాట్లాడుతున్నావు వాడికి చెప్పు. నా కొడుక్కి నీకు వానికి పగల్లింగి శంకరగిరి మాన్యాలు పట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నీ అమ్మ నా కొడక ఏనిగిలాగా తింటాం, ఏనిగి ఎరిగినట్టు ఎరగటం కాదు నా కొడక. నీ అమ్మ లఫ్ కొడక, నీ అమ్మ నా కొడక. నువ్వు మీ అయ్యకి పుడితే నా కొడక నీ నేలకి కొయ్యకపోతే నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. దమ్ముంటే నువ్వు పుట్టిన నా కొడుకు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఆడికి పడితే పోయి ఆడికి పోయి వంగుంటది. అది పెద్ద బ్రోతల్. యూకేలో బ్రోతల్ కంపెనీ నడుతుందని చాలా మంది చెప్పారు. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పు చెప్పాలా? దేనికి? అర్థమైందిగా? రా పుడితే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా. గంటే వాడు యాడున్నా అంటిపెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతారు, జైలుకు పోతారు. మీ వెనకాల పార్టీ నిలబడపాయే, మీ వెనకాల. మీరు వాడు మాట్లాడిన మాటలు విన్నారు. ఇంకా చాలా మాటలు మేము కట్ చేసామండి. చాలా మాటలకి బీప్ సౌండ్. ఇంకా అతను మాట్లాడిన మాటలు కుప్పలుగా ఉన్నాయి, దాచాం. ఇలాంటి వాడిని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంని పెట్టి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటల వీడియోలు మీ ఇంట్లో ఉన్న మహిళలకి చూపించే దమ్ము మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను. ఏమి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీ సాక్షాత్తు మీ లీగల్ టీంను ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాడిని,
ఇలాంటి రౌడీగాళ్ళని మీరు ఎందుకు బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి జనజీవన స్రవంతుల్లోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు? ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. అందుకే మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్టార్టింగే నేను ఈ రాష్ట్రానికి ఒక గోండారాజుగా, ఈ రాష్ట్రానికి ఒక మాఫియా డాన్గా అందుకే అభివర్ణించాను. ఆ వీడియోలు ఒకసారి మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి అర్జెంట్ వచ్చేసిందని అతన్ని ఇమీడియట్గా మీరు బయట తీసుకురావాల్సి వచ్చింది. అతను ఈ రోజున ఇప్పుడు ఇది బయటపడిన వెంటనే ఓ 4-5 వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరికి సంబంధం లేదు? ఆడు వైసీపీ కార్యకర్త కాదా? వైసీపీ నాయకులను కలవలేదా? ఏమంటే ఫోటోలు ఉన్నాయండి? ఫోటోలు ఇచ్చారు సార్, ఫోటోలు ప్లే చేయండి సార్. అది చూడండి, ఎవరో కొడాలి నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆడు ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా? ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది? సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. రౌడీల్ని గోండాలని మీరు ఎంకరేజ్ చేస్తారు. రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజీగాళ్ళని మీరు పోషిస్తూ వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తూ పైకి మీ డ్రామాలో ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఆవిడ కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి? పేర్ని నానితో బావబామర్దులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఏదో క్లాస్మేట్స్లో మాట్లాడుకుంటున్నారు. ఒక మంత్రితో అంత క్లోజ్గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు? ఆడు వైసీపీ కాదా? చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా? ఏదన్నా ఒక సిగ్గుమాల పని చేసినప్పుడు అది మీరు మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి. ఒక పక్కనేమో ఎదో పనులు చేసుకుంటూ వెళ్తారు, మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూడండి, సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్లకు వెళ్ళకపోయారు ఆ రోజున. ఈ 420 గాడు, ఈ బూతురాయుడు గాడు వీడు వెళ్ళి ఎలా కలవగలిగాడండి? అంటే ఎలాంటి టీంని మెయింటైన్ చేస్తారు? ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి, మానసికంగా కృంగదీయడానికి ఇలాంటి పేడి బ్యాచ్ల్ని, ఇలాంటి గోండాగాళ్ళని పోషించే వాళ్ళని గోండారాజు అనకపోతే ఏమంటారండి? వీళ్ళు పోషించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయట తీసుకురావటం మీరు గమనించారు లేదో? ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే లీగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో ఇద్దరి కోసం పనిచేసింది. జగన్ లీగల్ టీము ఒకటి నా కోసం అంటే బోరుగడ్డ అనిల్ కోసం, రెండోది సీతారామాంజనేయులు అంటే ఒక పోలీస్ అధికారి కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండారాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి ఉపయోగించుకుంటాడు అంటానికి ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా? ఆ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుణ్ణి, నాకు అతనే నన్ను పిలిపించాడు అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం. 2019 నుంచి 24 దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమయ్యి మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్గా టెస్టిమోనీ ఇస్తూ ఉంటే, ప్రజలందరి ముందు ఆడు మాట్లాడుతూ ఉంటే ఆడు మావోడు కదని చెప్పి ఆడుతున్న మీ డ్రామాలు నమ్మేది ఎవడో? మేము మీకు ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకు చెప్తున్నాం, ఎలాంటి వాడి చేతిలో అధికారం పెట్టాలి. ఈరోజు